హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా జ్యూసీగా డెలిషియస్గా ఉండే గులాబ్ జామున్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి పిండిల్ని వాడకుండా ఇలా బ్రెడ్తో ఎప్పుడైనా గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకున్నారా? చాలా బాగుంటాయండి, చాలా జ్యూసీగా ఉంటాయి. అండ్ పిల్లలు కూడా ఎలానో హాలిడేసే కాబట్టి ఇంట్లో ఉంటారు కదా, అప్పుడప్పుడు ఒకసారి ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇక్కడ నేనైతే 10 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. ఇవి మిల్క్ బ్రెడ్స్ అండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని 10 వరకు తీసుకోండి. ఇక్కడ నేను పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కూడా ఇలా చాక్తో రిమూవ్ చేసేయండి. అప్పుడే గులాబ్ జామున్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మొత్తంగా అన్నింటినీ రిమూవ్ చేసేసి ఒక పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే కనుక గులాబ్ జామున్ అనేది బ్రేక్ అవ్వకుండా అలానే షుగర్ సిరప్ని లోపల వరకు అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నానండి. మీకు డబల్ క్వాంటిటీలో కావాలి అనుకుంటే బ్రెడ్ స్లైసెస్ని అలానే ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా డబల్ క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడే షుగర్ సిరప్ అనేది ఈక్వల్గా సరిపోతుందన్నమాట. ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ఎంత మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. ఇలా మొత్తంగా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ని వేసుకోవడం వల్ల మంచి క్రీమీ స్ట్రక్చర్ ఇస్తుందండి. అలానే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఈ గులాబ్ జామున్స్ అనేవి. అండ్ ఇక్కడ మీకు మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చిక్కటి పాలని మరగబెట్టి తీసుకోండి. వాటిని కాస్త చల్లార్చి తీసుకుంటే గనక మంచి స్ట్రక్చర్ వస్తుంది. మిల్క్ పౌడర్ కూడా అవసరం లేదు, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మిల్క్ పౌడర్ని వేసుకున్నాక అడుగు నుంచి బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇక్కడ నేనైతే అరకప్పు వరకు పాలను వేసుకుంటున్నాను. ఇలా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని టూ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకొని కలుపుకోండి. పాలు అనేవి చాలా చల్లగా ఉండాలండి, వేడిగా ఉండకూడదు. అండ్ ఇక్కడ ఎప్పుడైనా కూడాను గులాబ్ జామున్ మిక్స్ని కలుపుకునేటప్పుడు కానీ, లేదంటే ఇలా గులాబ్ జామున్ని బ్రెడ్తో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ పిండిని గట్టిగా అడిచిపెట్టి కలపకూడదండి. ఇలా వేళ్ళతో పైన మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే సాఫ్ట్గా వస్తాయి, లేదంటే గట్టిగా రాళ్ళలా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తాయి గులాబ్ జామున్స్ అనేవి. సో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా నెయ్యిని కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇలా కలిపేసి దగ్గరగా మొత్తం చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పిండిని నానబెట్టుకోవడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి మనం షుగర్ సిరప్లో వేసుకున్నాక మంచిగా ఉబ్బుతాయండి. అంటే మనం చేసుకునే సైజ్ కాకుండా అందులో వేసాక కాస్త ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. ఇలా నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసేస్తే కనుక గట్టిగా ఉండిపోతాయి, స్పంజీగా ఉండవు. ఈలోపు వేరేగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి కప్పు వరకు షుగర్ని వేసుకొని కప్పున్నర వరకు వాటర్ని వేసుకోండి. ఈ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గులాబ్ జామున్ మిక్స్కి. సో ఇలా పంచదార కరిగేంత వరకు అడుగు నుంచి బాగా కలుపుకోండి. అలానే ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామున్కి పాకం అనేది ముదరకూడదు, అలా అని లేతగా కూడా ఉండకూడదు, అంటే వాటర్లా కూడా ఉండకూడదు అనమాట. ఇలా చేయి పెట్టి చూసుకుంటే కాస్త జిగురుగా బంకగా అంటే స్టేజ్లో ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది గులాబ్ జామున్కి. సో ఇలా ఒక 2 నిమిషాలు అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. పంచదార వేసిన వెంటనే అలా విడిచిపెట్టేయద్దండి, కరిగేంత వరకు కూడా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో ఇలా మొత్తంగా పంచదార కరిగిపోయింది. ఇక్కడికి ఒక 4-5 నిమిషాల తర్వాత మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోతుంది. మొత్తంగా పంచదార వేసుకున్న ఒక 8 నిమిషాలకి ఇగోండి ఇలా పట్టుకుంటే కాస్త జిగురుగా అంటుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. గులాబ్ జామున్స్ అనేవి ఇందులో వేసుకునేటప్పుడు ఈ పాకం అనేది కాస్త వేడిగానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌ నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అరచేతిలో పెట్టి ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఒత్తుకోండి. పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ నేనైతే జస్ట్ ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను, ఎక్కడ క్రాక్స్ అనేవి రాలేదు చూసారా.
అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం కంటే అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈలోపు ఇలా ఉండలు చుట్టేలోపు వేరేగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపు టర్న్ చేసుకోండి. లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఇలా ఆయిల్ ఉండేటప్పుడు వీటి కలర్ అనేది కాస్త గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కకు తీసుకోండి. వీటిని బయటకు తీసుకున్నాక ఇంకాస్త కలర్ చేంజ్ అవుతాయి. నార్మల్గా అయితే మనం బయట నుంచి గులాబ్ జామున్ మిక్స్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా, వాటికంటే ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా చేసి పెట్టేయచ్చు. ఇక్కడ నేను చూపించిన ఈచ్ టు ఈచ్ ఇంగ్రీడియంట్స్ని అలానే కొలతల్ని తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా చేసి పెట్టేయచ్చు. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసరికి వీటిని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వెంటనే వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోండి. అన్నింటినీ ఇలానే వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసేసుకోండి. ఇలా మొత్తంగా అన్ని గులాబ్ జామున్ని షుగర్ సిరప్లోకి వేసుకున్నాక పైన మూత పెట్టేసి ఒక అరగంట లేదా గంట సేపు విడిచిపెట్టేయండి. ఇవి కాస్త సాఫ్ట్గా కాస్త పెద్ద సైజ్గా అవుతాయన్నమాట. ఇక్కడ నేను మీకు గంట తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, గులాబ్ జామున్స్ అనేవి సైజ్ కూడా మారాయి, అలానే చాలా సాఫ్ట్గా తయారయ్యాయండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇంట్లో అందరూ కూడాను చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.